సిపిఎం పార్టీ కొత్తగూడెం టౌన్ సెక్రటరీ. ప్రభుత్వం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గతంలో మున్సిపాలిటీగా ఉంది, ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో మేదర్ బస్తీ ఏరియాలో 30 లక్షలు పెట్టి వీధి వ్యాపారుల కోసం వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని నిర్మించారు. అట్లాగే పాత రైతు మార్కెట్ దగ్గర రైతు మార్కెట్ పక్కన 50 లక్షలు పెట్టి అక్కడ కూడా వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని నిర్మించారు. ఈ రెండు కూడా నిర్మించారు తప్ప వాటిని ప్రారంభించకపోవడం వల్ల నిరుపయోగంగా మారుతున్నాయి. కారణం ఏమనంటే వాళ్ళ మున్సిపల్ అధికారులు చెప్తున్నటువంటి కారణం అది కోర్టు వివాదాల్లో ఉంది, దానివల్ల పరిష్కారం చూపించలేకపోతున్నాం అని చెప్తున్నారు. మరి ముందస్తు ప్రణాళిక లేకుండా ఆ భూమి వివాదంలో ఉందా లేదని తెలుసుకోకుండా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు పెట్టి వీటిని నిర్మించడం వలన ప్రజాధనం దుర్వినియోగం తప్ప అది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ కార్పొరేషన్ యంత్రాంగం కార్పొరేషన్ పాలక మండలి స్పందించి వివాదంలో ఉన్నటువంటి ఈ భూమి పట్ల సరైన పద్ధతులు వ్యవహరించి దీన్ని ప్రజలకి వీధి వ్యాపారులకు వినియోగంలోకి వచ్చే పద్ధతుల్లో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఒకవైపునేమో కార్పొరేషన్ లోటు బడ్జెట్ ఉందని చెప్తున్నారు, కానీ ప్రజాధనాన్ని మాత్రం ఈ విధంగా ఆ బిల్డింగ్లు కాంప్లెక్స్ల పేరుతోటి దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ అనుమతులు లేకుండా వివాదంలో ఉన్నటువంటి భూముల్లో నిర్మాణాలు చేపట్టడం వలన ఒకటి సమయం వృధా అవుతుంది, ప్రత్యేకించి ప్రజల ధనం కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అవడంతో పాటుగా అది ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడే అవకాశం లేదు. అందుకని కార్పొరేషన్ యంత్రాంగం తక్షణమే స్పందించి ప్రభుత్వం ఏదైతే ఈ రెండు ప్రాంతాల్లో 30 లక్షలు పెట్టి మేదర్ బస్తీ ప్రాంతంలో అట్లాగే రైతు మార్కెట్ పక్కన 50 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని తక్షణమే దాన్ని ప్రారంభించి వీధి వ్యాపారులకి వినియోగంలోకి తీసుకొచ్చే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర్ బస్తీలో 2022 నవంబర్లో నిర్మించిన సుమారు 30 లక్షల వ్యయంతో నిర్మించిన వీధి వ్యాపారుల షాపులు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. 2022 నవంబర్లో ప్రారంభించిన ఈ యొక్క షాపులు ఏవైతే ఉన్నాయో ఎవరికి కాకుండా పోయాయి. గతంలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అవి కొత్తగూడెం రైల్వే స్టేషన్ పరిధిలోని విస్తీర్ణంలో భాగంగా షాపులు కోల్పోయిన వారికి కేటాయిస్తారని మాటిచ్చారు, కానీ అవి ఎవరికి కాకుండా పోయాయి. ఎందుకంటే అది ప్రస్తుతం ఆ స్థలం కోర్టు పరిధిలో ఉంది. ఆ యొక్క ఏదైతే వీధి వ్యాపారాల కోసం నిర్మించిన స్థలం ఏదైతే ఉందో తనదంటూ తను హైకోర్టులో వేయడం జరిగింది. దానివల్లనే అవి ఎవరికి కాకుండా పోయాయి. ఇలాంటి వివాద స్థలంలో ఉన్న స్థలాలను కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అది కాకుండా రైతు బజార్ కొత్తగూడెం రైతు బజార్ పక్కనే సుమారు 2021 ఆగస్టులో ప్రారంభించిన 35 లక్షల వ్యయంతో ప్రారంభించిన వీధి వ్యాపారుల కోసం షాపులు ఏవైతే ఉన్నాయో షెడ్లు ఆ ప్రాంగణంలో అవి కూడా నిరుపయోగం ఉన్నాయి. అది కాకుండా 2025 జనవరి నెలలో ప్రారంభించిన సుమారు 89 లక్షల కోట్లతో నిర్మించిన వీధి వ్యాపారుల కోసం ఏవైతే షాపులు ఉన్నాయో సుమారు 56 షాపులు అవి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. అంటే ప్రతి దానిలో కూడా ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో మున్సిపల్ అధికారులు ఏదైతే షాపులు కేటాయించాలో అది పూర్తి స్థాయిలో కేటాయించకపోవడం వల్ల అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే పూర్తి అవగాహన లేకుండా ఆ రెండు ప్రాంగణాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇకనైనా మున్సిపల్ అధికారులు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్ ఉన్న అధికారులు వాటిపై దృష్టి సారించి ఎవరైతే వీధి వ్యాపారంలో వారికి పూర్తి స్థాయిలో కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. రమేష్, సివి న్యూస్, కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర్ బస్తీలో 2022 నవంబర్లో ప్రారంభించిన వీధి వ్యాపారుల కోసం నిర్మించిన ఏదైతే ఉన్న షెడ్లు సుమారు 30 లక్షలతో నిర్మించారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఏవైతే నిర్మించిన షాపులు అయితే ఉన్నాయో అవి ఎవరికి కేటాయించకపోవడం వల్ల స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఏదైతే కొత్తగూడెం రైల్వే స్టేషన్ విస్తీర్ణంలో భాగంగా ఆ రోడ్డు పక్కన ఉన్న షాపులు మొత్తం కోల్పోవడం జరిగింది. ఎవరైతే కోల్పోయారో ఆ షాపు యజమానులు తమకు కేటాయించాలని వారు గత మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర్లకు కోరుకున్నారు, కానీ అటు వారికి కాకుండా ప్రస్తుతం ఎవరికి కాకుండా పోయాయి. ప్రస్తుతం అవి ఎవరికి కాకుండా పోవడం వల్ల స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అవి కాంట్రాక్టర్ కోసమే హడావుడిగా చేపట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ స్థలం కూడా వివాదంలో ఉండడం వల్ల ప్రస్తుతం ఆ స్థలం వివాదాలు ఉండడం వల్ల ఏవైతే వీధి వ్యాపార స్థలాలు ఉన్నాయో షాపులు ఉన్నాయో ఎవరికి కేటాయించకపోవడం జరిగింది. ప్రస్తుతం ఇది కాకుండా
మన రైతు బజార్ పక్కన నిర్మించిన 2021 ఆగస్టులో నిర్మించిన 30 లక్షలతో నిర్మించిన సుమారు 36 షాపులు అవి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లో ఏవైతే నిర్మించబడినాయో ఇవి ఎవరికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నాయి. అదే కాకుండా దాని పక్కన 2025 జనవరిలో సుమారు 89 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల షాపులు అవి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ప్రజల యొక్క సొమ్మును కాంట్రాక్టుల కోసమే కేటాయిస్తున్నారు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు ఇలాంటి తప్పుదాలు చేయకుండా వీధి వ్యాపారులకు పూర్తి స్థాయిలో షాపులు కేటాయించాలని, అలాగే ఏదైతే మేదర బస్తీలో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షాపులు ఏవైనా అవి కూడా కోర్టు పరిధిలో పరిష్కారమైనాక తమకే కేటాయించాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే వీధి వ్యాపారుల షాపులు ఏవైనాయో అవి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇకనైనా తమకు కేటాయించి తమ యొక్క జీవనోపాధి కల్పించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు. రమేష్, సివి న్యూస్, కొత్తగూడెం. కుంటి